a day out with husband. అసలే మా వారికి సిగ్గు బిడియం ఇవన్నీ చాలా చాలా ఎక్కువ. సరే తరలే, బయట ఎవరైనా కనిపిస్తే సెల్ఫీలు ఇవ్వాలి కదా. లంచ్ కి ఎక్కడ తీసుకెళ్తున్నాం? లంచ్ కి మళ్ళీ పంచి. I'm so particular about my food. Okay. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. తెలిసిపోయిందా? నాకు అర్థం కాలేదు సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్. సో ఎస్, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మీ టైటిల్ చూసారు కదా, ఏ డే అవుట్ విత్ హస్బెండ్. ఎస్, సో యా, చాలా రోజుల నుంచి నేను ఈ టైప్ ఆఫ్, చాలా రోజులు కాదు అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు ఈ టైప్ వీడియోస్ చేయలేదు, ముఖ్యంగా మా హస్బెండ్తో ఎప్పుడు చేయలేదు అనమాట. సో చేస్తున్నా, ఐ డోంట్ నో ఎలా టర్న్ అవుట్ అవుతుందని. అసలే మా వారికి సిగ్గు బిడియం ఇవన్నీ చాలా చాలా ఎక్కువ. సరే తరలే. సో ఎనీవేస్, ఫస్ట్ అయితే మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము, మీరు ఎండింగ్ వరకు చూడండి. సో ఎస్, ఫస్ట్ నేను రెడీ అవుతున్నా అనమాట. సింపుల్ డే అవుట్, జస్ట్ క్యాజువల్గా ఇద్దరం టైం స్పెండ్ చేయడం కోసం అనమాట. మామూలు డేస్లో అయితే నేను షూటింగ్ బిజీ, ఆయన వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి, సో కపుల్స్ అన్నాక అప్పుడప్పుడు ఇట్లా డే అవుట్స్ చేస్తుంటే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఈరోజు బయటకు వెళ్తున్నాము. సో ఎస్, మంచిగా లేట్గా లేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. ఇంట్లో ఉంటే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఏమీ చెయ్యము, డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోతాం అనమాట. పెద్దగా ఏం ప్రిఫర్ చేయము, ఇద్దరము బ్రేక్ఫాస్ట్ కోసం ఏమీ ఎక్కువ ప్రిఫర్ చేయము. సో అది. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నా, వెరీ సింపుల్. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకున్నాను. జస్ట్ మీకు చూపిద్దాం ఫాస్ట్గా అని చెప్పేసి. మ్యాక్ కన్సీలర్ అండి ఇది. సో ఇది వచ్చేసి NC35 నా షేడ్. దిస్ ఇస్ NC35. ఈ బుడ్డది అనమాట. ఎంత బాగుంటుంది అంటే, నాకు ఏం లేదు, జస్ట్ ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ నేను లాస్ట్ టైం కూడా మీకు చూపించే అమెజాన్లో ఉన్నాయి, నేను మీకు కావాలంటే లింక్ పెడతా. ఈ ఒక్క ట్రావెలింగ్ బ్రష్ ఇట్లా మంచిగా అప్లై చేసేసుకుంటాను ఫేస్ అంతా. ఎక్కువ మేకప్ ఏమీ అవసరం లేదు, ఎలాగో రోజు మేకప్ చేసి ఉన్న రోజు అయినా పాపం స్కిన్కి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఎక్కువ మేకప్ ఏం చేయను. అండ్ ఈ కన్సీలర్ కూడా రాసేది ఎందుకంటే, బయట ఎవరైనా కనిపిస్తే సెల్ఫీలు ఇవ్వాలి కదా అందుకని. సో సెల్ఫీలు ఇచ్చినప్పుడు కొంచెం బాగుండాలి కదా, మీరే చెప్పండి. సో బయటకు వెళ్తే అడుగుతూ ఉంటారు కాబట్టి లైట్, అలాగని ఓవర్ మేకప్ ఏమీ చేయట్లేదు నేను. అయిపోయిందా మేక్ రాసేనా? ఇంకేం లేదు ఇందులో. సో ఇప్పుడు వచ్చేసి ఐబ్రోస్ కొంచెం షేప్ చేస్తాను. బెనిఫిట్ వాళ్ళది ఐబ్రో, దీన్ని ఏమంటారు, జిమ్మీ బ్రో ప్లస్ బెనిఫిట్ అనమాట. స్మాల్ బుడ్డది భలే ఉంటుంది, జస్ట్ ఫర్ రెగ్యులర్ యూసేజ్ కోసం. అంటే చాలా బాగుంటుంది అనుకోండి ప్రోడక్ట్. బట్ నేను ఏంటంటే ఇట్లా డే అవుట్, ఇట్లా బయటికి షాపింగ్కి అట్లా వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ నా ఐబ్రోస్ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నది, అందుకని చెప్పి జస్ట్ కొంచెం డిఫైన్ కోసం అంతే. దీనికి ఒక ప్రాపర్ అప్లికేషన్ ఏం ఉండదు. కింద టిప్ ఏం చూసారా, అట్లా అనమాట, ఊరికే అట్లా అప్లై చేసేసానా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్గా మస్కరా రాస్తా. మస్కరా వచ్చేసి టూ ఫేస్డ్ మినీ మస్కరా. ఇవన్నీ నేను మినీస్ వాడతా ఇంట్లో ఉండేటప్పుడు చక్కగా, ఎందుకంటే రెగ్యులర్ మేకప్ అనేది షూటింగ్ మేకప్ కిట్లో ఉంటుంది కదా, అది కాకుండా ఇవి నేను చక్కగా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు, ఇట్లా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అలా ఇవి యూజ్ చేస్తాను. జస్ట్ మస్కరా అప్లై చేశాను కదా, ఇంకా లిప్స్టిక్ వేసుకోవడమే. సో లిప్ లైనర్ వేస్తాను, మార్స్ లిప్ లైనర్ అనమాట. ఇది షేడ్ వచ్చేసి 08 న్యూడ్ స్పెల్. మీకు లింక్స్ ఇస్తానండి కిందన. సో నేను లిప్ లైనర్తోనే మొత్తం లిప్స్ అంతా అప్లై చేసేసాను.
అండ్ దాని తర్వాత దాని మీద సింపుల్ కోట్ రెవ్లాన్ వాళ్ళది ఇంక్ ఏంటిది సాటిన్ ఇంక్ కలర్ స్టే అనమాట. ఇది షేడ్ వచ్చేసి 007 పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో ఇది వెరీ లైట్ షేడ్, ఎందుకంటే బయట అంత డార్క్ లిప్స్టిక్స్ మానేసాను, లైట్గా వేసుకుంటున్నా. అట్లా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకే లిప్ లైనర్ వేసాను. చూసారా 2 కాంబోస్. ఇది 2 మీకు లింక్స్ పెడతాను. న్యాచురల్గా చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. సో అది మొత్తం రెడీ అయ్యి కలుస్తా. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. క్యూట్ చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి ఒరిజినల్ స్వరోస్కివి. సో డైలీ ఇట్లా మంచిగా షాపింగ్కి వెళ్ళేటప్పుడు, ఇట్లా మంచిగా డే అవుట్స్కి వెళ్ళేటప్పుడు, హస్బెండ్తో డేటింగ్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి సింపుల్గా. అండ్ ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తాను. సో దిస్ ఈస్ మై టుడేస్ అవుట్ఫిట్. సో 2 కోట్ సెట్స్ అనమాట ఫ్రమ్ M&S నుంచి తీసుకున్నాను. అండ్ మై ఫేవరెట్ బ్యాగ్. సో లెట్స్ చలో వెళ్ళిపోదాం. సో ఎస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఎక్కడ తీసుకెళ్తున్నాం? నేను వీళ్ళకి డే అవుట్ విత్ హబ్బీ అని తెగ బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది, 1 అవుతుంది. ఆకులు కూడా స్టార్ట్ అయింది. మార్నింగ్ చెప్పాను కదా, మేమిద్దరం అయితే ఇంట్లో ఉంటే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేస్తాము, డైరెక్ట్ మంచిగా లంచ్ కుమ్ముతాం అనమాట. సో సార్ చెప్పండి, ఎక్కడ తీసుకెళ్తున్నాం? లంచ్కి ఎక్కడ తీసుకెళ్తున్నాం? లంచ్కి మళ్ళీ పంచ్. లంచ్కి ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే లంచ్కి ఎక్కడికి? లంచ్కి మంచి రొమాంటిక్ డైనింగ్ రెస్టారెంట్కి వెళ్దాం. మంచి రొమాంటిక్ డైనింగ్ రెస్టారెంట్? ఓ మై గాష్, అసలు ఏం పెడదాం అనుకుంటున్నావు? ఏ క్యూజిన్? నేను ఐఎమ్ సో పర్టికులర్ అబౌట్ మై ఫుడ్. ఓకే, అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఏం తింటాను, ఏం తినాలనుకుంటున్నాను. నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది, రేపు నూడిల్స్ తినాలనిపిస్తుంది, ఆ తర్వాత సూప్ తినాలనిపిస్తుంది. ఏదైనా మంచి ఇటాలియన్ రెస్టారెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇటాలియన్? ఇంట్రెస్టింగ్. సో యాక్చువల్గా ఏంటంటే తనకి కొంచెం నూడిల్స్ సన్నగా పాములా పొడుగ్గా ఉండే నూడిల్స్ క్రేవింగ్స్ బాగుంది. తెలిసిపోయిందా? సో అవి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్లీ నేను ఎందుకు అలా అన్నారంటే, ఒక 1 వీక్ నుంచి నాకు క్రేవింగ్ ఉండే, నూడిల్స్ క్రేవింగ్ అనమాట. అంటే జనరల్గా నూడిల్స్ ఇంత లావుగా దొబ్బుకుంటే అవి తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండట్లే. అందరూ అడుగుతున్నాను నేను, నూడిల్స్ ఎక్కడ బాగా దొరుకుతాయి, ఎక్కడ మంచిగా దొరుకుతాయి, చెప్పండి అక్కడ పోతానని చెప్పేసి. సో అలా అడుగుతున్నప్పుడు మా ఆయన కూడా విన్నట్టున్నారు. విన్నావా నువ్వు? సో అందుకని చెప్పి ఏదో సెట్ చేసినట్టున్నాడు. మొదలు నాకేదో తెలీదు, నిజంగా తెలీదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి. సో లెట్స్ సీ. ఇటాలియన్ క్యూజిన్. ఎక్కడ, ఏ ఏరియా? మోస్ట్లీ ఇట్ విల్ బి ఇన్ జూబ్లీ హిల్స్. ఓకే, లెట్స్ గో. నేనేమి పెద్దగా తినేసే బ్యాచ్ ఏమీ కాదండి. అట్లా అని నేను తెగ తింటానేమో అనుకుంటారేమో, అస్సలు కాదు. వెరీ లైట్గా తింటా. బట్ తిన్నది తక్కువైనా కూడా పర్టికులర్గా తింటాను అనమాట. అంటే నచ్చిన ఫుడ్ ఆ టైంకి ఏది తినాలనిపిస్తే అది అలా తింటా. ఐఎమ్ లైక్ దట్. సో మీలో ఎంతమంది నాలాగా ఇట్లా ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి. ఐ మీన్ ఫేవరెట్స్ ఉంటాయి, ఫుడ్ ఫేవరెట్స్ ఉంటాయి, బట్ అట్లా కాకుండా ఈ టైంకి ఇది క్రేవింగ్ అట్లా ఉంటుంది కదా, అలా అందరికీ ఉంటుందేమో మ్యాక్సిమం నేను అనుకుంటున్నా. సో కింద కామెంట్ చేయండి. ఎక్కడ తీసుకొచ్చు? ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. Different kind of place. We'll reveal in the last. ఓకే, ఇటాలియన్ క్యూజిన్ అన్నాడు కాబట్టి మొత్తం ఇటాలియన్ క్యూజిన్కి తీసుకొచ్చాడు. ఇందులో ఒక పేరు కూడా నాకు అర్థం కావట్లేదు. కింద మొత్తం అంతా చాటవార్తం రాశారు కదా, అది చదవాలి. అది చదివి ఇందులో తినగలిగేది ఏముందో చూసుకొని ఆర్డర్ ఇద్దాం. ఓకే,
కష్టపడి ఒకటేదో చదివి ఆర్డర్ చేశాను. ఇటాలియన్ కదా, మనకు నోరు తిరగదు. సెకండ్ ఏంటది? సెకండ్ ఫైర్డ్. కోషోటి డి పోలో అల్లా డావియో. నాకు అర్థం కాలేదు సార్. కోషోటి డి పోలో అల్లా డియావోలా. అది ఆర్డర్ పెట్టామా? లెమన్ అండ్ చిల్లీ మ్యారినేటెడ్ చికెన్ ఫ్రై. ఒక మ్యారినేటెడ్ చికెన్ ఫ్రైని ఇంత పెద్ద పేరుతో పిలుస్తున్నారు. సో ఇది డిఫరెంట్ ఇటాలియన్ బ్రెడ్స్ అన్నమాట. సో దీంట్లోకి మనకి దిస్ ఇస్ మష్రూమ్ లైట్గా డిప్ చేసుకొని తినచ్చు. చాలా కష్టపడి చాలా పెద్ద పేరు చదివావు కదా నువ్వు. ఆ పెద్ద పేరు డిష్ ఇదే. 2 చికెన్ ముక్కలు విత్ సాస్, 2 టమాటా ముక్కలు కాల్చి అండ్ 2 పొటాటో ముక్కలు కాల్చి ఒక క్యాబేజ్ పెట్టి నీట్గా డ్రెస్సింగ్ చేసి ఇచ్చారు. ఓకే అంతే. అలా చేస్తున్నాడు. ఈ ప్లేట్లో ఉన్న చికెన్ ఎలాగ వేసుకోవాలని. నన్ను చూసి కాపీ కొట్టావు కదా, లేకపోతే చేతి తీసుకుంటావా? అది నన్ను చూసి ఎన్ని నేర్చుకుంటున్నావు తెలుసా నువ్వు. యాక్చువల్లీ టమాటా బాగుంది, బర్న్డ్ టమాటా టేస్ట్ బాగుంది. ఆలు పొటాటో అది తిన్ను. నీకేమనిపిస్తుంది? ఎలా ఉంది టేస్ట్? యాక్చువల్లీ చెప్పాలంటే డిష్ చూడడానికి బాగుంది, కానీ స్మెల్ అయితే బాగుంది. ఎందుకంటే స్మెల్ అయితే బాగాలేదండి. ఫుడ్ చూసారా? ఫుడ్ చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ ఇటాలియన్ స్టైల్ అయితే ఉంది. స్మెల్ అయితే బాగా చెప్పినట్టు జస్ట్ యాంబియన్స్ ఫుడ్ ఎంజాయ్ చేసి పర్లేదండి. పెద్ద కాకుండా పర్లేదు. ఈ గుడ్ అనదర్ రెస్టారెంట్ నాట్ ప్రాబ్లం. ఇది ఎంజాయ్ చేద్దాం అయిపోద్ది. మన ఇల్లుకి ఎలాగో మోసి తిరిగిపోద్ది. ఇక్కడికి వచ్చామా లేదా దాన్ని ఇటాలి తీసుకెళ్ళి అయిపోద్ది. నెక్స్ట్ మనం మాస్కి వెళ్ళదు. బిర్యానీ నన్ను సాటిస్ఫై చేయడానికి ఒక మంచి రెస్టారెంట్ తీసుకొచ్చారు. ఇది అంబియన్స్ అంతా ఎంజాయ్ చేయమన్నారనమాట. సో ఇక్కడంతా ఎంజాయ్ చేసాం కాబట్టి కడుపు నిండా తిన్నా. అంటే బాగా మనం అన్నం తినేటోళ్ళకి ఈ ఆకులు ఈ టమాటా ముక్కలు ఏం సరిపోతాయి చెప్పండి? సరిపోవు కదా. బట్ నాకైతే ఓకే, ఎందుకంటే నేను ఎలాగో డైటింగ్ అంటూ ఉంటాను కాబట్టి ఐఎమ్ ఫైన్. బట్ ఆయనకైతే మంచిగా బిర్యానీ బాయ్ అనమాట. యాక్చువల్లీ మేమిద్దరం బిర్యానీ ఫ్యామిలీ, ఇద్దరం బాగా బిర్యానీలు తింటాం. నేను కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. స్క్రీన్ మీద కనిపిస్తుంటాను కాబట్టి, స్క్రీన్ మీద కనిపించకపోతే కుమ్మేసేదాన్ని. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాను కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇక్కడైతే ఇంకా ఇది నేను అన్నా అనమాట ఇప్పుడే, వేరేది ఏదైనా ఆర్డర్ మీద ఎలాగో సరిపోలేదు కదా అంటే, ఎందుకు వేరే దగ్గరికి వెళ్దాం, ఇంకెక్కడైనా వేరే తిందాం అన్నాడు. అది కూడా నిజమే కదా. బట్ ఏంటంటే కంప్లీట్ ఇటాలియన్ క్యూజన్, ఇటాలియన్ రెస్టారెంట్, ఇటాలియన్ టేస్ట్. ఈ టేస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇటాలియన్ టేస్ట్ ఇట్లానే ఉంటుంది. బాగుంది, నైస్, గుడ్. అండ్ మా ఇద్దరికి ఫుడ్ ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఆమె సీ ఫుడ్ లవర్, తను సీ ఫుడ్ తినరు. ఓన్లీ చికెన్, మటన్, ఎగ్. అప్పుడప్పుడు ప్రాన్స్ తింటారు. అది కూడా ఏంటంటే మనకి డీప్ ఫ్రై ప్రాన్స్ వస్తాయి కదా, టెంపురా ప్రాన్స్ అట్లా అంటారు కదా, అవి మాత్రమే తింటారు. మిగతా ఇంకేమీ తినరు. ఫిష్ అయితే నో వే. నాకు ఫిష్ లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా నేను పెరిగాను. అంటే ఐ గ్రోన్ అప్ లైక్ ఐ వాజ్ ఈటింగ్ ఫిష్ ఎవ్రీడే. ప్రస్తుతానికి ఇంకా ఈయన పెళ్లి చేసుకున్నాక తగ్గింది. బట్ అప్పుడప్పుడు తింటూ ఉంటాను. నా మటుకు నేను తినాలనిపించినప్పుడల్లా ఇలాంటి రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు నాకు మా ఇద్దరికి గొడవ ఏంటి తెలుసా? ఈ చికెన్ కన్నా ఫిష్ ఆర్డర్ ఇచ్చింది. ఇందులో ఇప్పుడు ఇటాలియన్లోనే సాల్మన్ ఫిష్ ఉంది. అది మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు షేరింగ్ లేరు కాబట్టి నేను అది ఆర్డర్ ఒక్కదాన్ని మొత్తం తినలేను. ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ తెలుసా అసలు మీకు? ఎంత ప్రాబ్లం ఇది. అదేం ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం కాదండి. నీకు కావాల్సిన ఆర్డర్ తినేసి తప్పేం లేదు. ఇక్కడ ఫినిష్
ఫిష్, ఎందుకంటే ఇది ఇటాలియన్ రెస్టారెంట్ ఐ కాంట్ ఫినిష్. నీ బాక్స్లో ఇచ్చినట్టు మొక్క మొత్తం ప్లేట్ నుండి ఇవ్వడాడు, 2 ముక్కలు ఇస్తాడు, ఈజీలో తీయచ్చు. నేను ఏమన్నా తెలుసా, బావర్చీలు వేసినాడు మొత్తం ఇంత కొమ్మలు కొమ్మలు ఎప్పుడు ఒక ప్లేట్లో చిన్న ముక్క ఇస్తాడు, అది తినేయచ్చాడు. యాక్చువల్లీ ట్రూ, బట్ ఏదైనా కంపెనీ ఉంటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తినాలని. ఒక్కళ్ళమే తినలేము కదా. ఎంత అయింది? ఒకటి అడక్క చెప్పు, ఎంత అయింది? ఇల్లు అడగకూడదు ఎందుకంటే అందుకే చెప్పు. ఆ స్టోన్ షేప్ ఏంటో మీరు చూసి చెప్పండి. ఏం షేప్ అది? నాకైతే వినాయకుడిలా కనిపిస్తున్నాడు ఇక్కడి నుంచి. హలో గైస్, సో మొత్తానికి మంచిగా లంచ్ చేసేసి మేము మాల్కి వచ్చాము. ఏమే మాల్కి ఊరికే అట్లా తిరుగుతున్నాం అనమాట. సో వస్తే ఊరికే ఉండం కదా, ఏదో ఒకటి అట్లా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా. సో అవసరమైనవి కొనుక్కుంటున్నా అండి, లేకపోతే ఎక్స్ట్రా అయితే ఏం కొనను. ఏవైతే అవసరం, లైక్ షూటింగ్స్కి ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, కొంచెం ఆ బడ్జెట్లో దొరికేటివి అట్లా ఏమన్నా ఉంటే షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇలా ఊరుకుంటూనే తిరిగినప్పుడే మనకి యూనిక్ పీసెస్ దొరుకుతాయి అన్నది నా నమ్మకం. అట్లా కొనుక్కుంటా. సో ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకున్నా. నేను ఇంటికి వెళ్ళి ఏం కొనుక్కున్నా అనేది. సో జస్ట్ చిల్ అవుట్, ఊరికి అట్లా మేమిద్దరం మంచిగా టైం పాస్ చేస్తున్నాము. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మంచిగా దహీ పాపడి చాట్ ఆర్డర్ చేసుకొని తింటున్నాం. మాట్లాడదామన్నా ఫుల్ గోలగా ఉంది. సో ప్రస్తుతానికి అయితే మేము మంచి దహీ పాపడి చాట్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం అనేది మాకు క్లారిటీ లేదు. సో మీరు చూస్తుండండి. సో ఎస్, మొత్తానికి తిరుగుడు అయ్యిందనమాట. ముబారా తిరుగుడు. నేను ఏం తీసుకున్నానో నేను మీకు చూపిస్తా. కుషాల్ నుంచి ఈ రోజ్ గోల్డ్ చైన్ తీసుకున్నాను. అది ఎలా వస్తుందంటే ఇట్లా చైన్ లాగా వస్తుంది అనమాట మెడకి. నేను ఎక్కువగా ఇయర్ రింగ్స్ హెవీ వాడతాను కాబట్టి ఇది నార్మల్గా మీకు కెమెరాలో కనిపిస్తుంది, కానీ రెడీ అయ్యాక చాలా బాగుంటుంది. సో ఎస్, ఇలా ఉంటుంది చైన్ మోడల్. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ స్మాల్ ముక్కు పుడక తీసుకున్నాను. స్మాల్ కాదు, బిగ్ ముక్కు పుడక. నాకు యాక్చువల్లీ స్మాల్ ఉన్నాయి, ఇది బిగ్ ముక్కు పుడక. ఇది ఎలా వస్తుంది చెప్పనా, చాలా పెద్దది. అంటే కొన్ని రెడీ అయ్యేటప్పుడు గెటప్స్లలో ఇలాంటివి యూజ్ అవుతాయి అన్నమాట. చూసారా, ఇంత పెద్దది, నా ముక్కు కన్నా పెద్దది. అంటే పెద్ద బొట్లు ఇట్లా పెద్దవి హెవీగా రెడీ అయ్యేటప్పుడు ఈ మాత్రం ముక్కు పొడుకు ఉండాలన్నమాట. సో నాకు చెప్పాను కదా, ఇట్లా ఏమన్నా రేర్గా కనిపిస్తే తీసేసుకుంటానని, అందుకే తీసేసుకున్నా. సో దీన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాను అనమాట. అవసరం వచ్చినప్పుడు దీన్ని వాడతాం, అది మ్యాటర్. సో ఇంకేం తీసుకున్నా అంటే శారీ షేపర్ ఒకటి తీసుకున్నా ప్రిజమ్ నుంచి. ఇది కాటన్, సో కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఈ కలర్ తీసుకున్నా. అంతేనండి, ఇంకేం షాపింగ్ చేయలేదు. గుడ్ గర్ల్. సో ఎస్, మొత్తానికి అయితే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా తిరుగుడు అయితే అయిపోయింది. మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వరకు బాగా తిరిగాము, మంచిగా ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. మేము ఏంటంటే 12 తర్వాత నుంచి 6 బిలో లోపల మ్యాక్సిమం ఎంత ఫుడ్ తినాలి అనుకున్నా కూడా ఫుడ్ తినేస్తాము. 6 తర్వాత మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము, ఇద్దరము అంతే. ఎస్, సో అది 6 అయినా కూడా ఎండ కొడుతుంది. సమ్మర్ అంటే అంతే మరి. అందుకే నా బ్యాక్గ్రౌండ్లో చూసారా మంచిగా సన్ ఎట్లా వచ్చాడు, బాగుంది కదా. సో ఎస్, ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే నిజంగా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక వీడియో అటెంప్ట్ చేశాను. ఐ డోంట్ నో ఎలా టర్న్ అవుట్ అవుతుందో, మీకు నచ్చుతుందో నచ్చదో ఏంటి నాకు తెలీదు. సో మీకు ఖచ్చితంగా నచ్చితే
లైక్స్ ఇవ్వండి అండ్ అలాగే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ చేద్దాం వాళ్ళకి నచ్చితే. నచ్చకపోతే ఓకే, మళ్ళీ మన పాత పద్ధతిలో మనం చేసుకుందాం, మీ ఇష్టం. సో మీ రెస్పాన్స్ బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను వీడియోస్. సో అదండి, టేక్ కేర్, బాయ్. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్, బాయ్.